తెనాలిపట్నం మొదటి ఆప్థమాలజీ డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు శత జయంతి వేడుకలను స్థానిక రాధాకృష్ణ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు సేవల్ని కొనియాడారు. నైతిక విలువలు, క్రమశిక్షణ, సమయపాలన, సేవాభావం కలిగిన వ్యక్తి డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆదివారం కొత్తపేటలోని రాధాకృష్ణ కళ్యాణ మండపం నందు డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు శత జయంతిని పురస్కరించుకొని జరిగిన సంస్మరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ సమాజానికి ఆదర్శంగా నిలబడే వ్యక్తుల విలువలతో కూడిన వారి ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమ మాట్లాడుతూ వైద్య కుటుంబంలో వైద్య వృత్తిని కొనసాగిస్తున్న తాను తమ తండ్రి అలాగే మామగారైన డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు వారి యొక్క విలువల్ని ఆదర్శాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపారు. డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు పేరిట చదువుకునే విద్యార్థులకు సహాయం అందిస్తున్నట్లు డాక్టర్ గోగినేని ఉమ వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జి సందీప్, డాక్టర్ పాటిమల్ల దక్షిణమూర్తి, డిఎస్పీ జనార్దన్ రావు తదితర ప్రముఖులు ప్రసంగించారు. అనంతరం బి లోకేష్, భారత్, సాయి కుమార్లకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయంతో పాటు మెమంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోగినేని లక్ష్మీప్రసాద్, కుటుంబ సభ్యులు, పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారి ఆశయాన్ని దృష్టిలో పెట్టుకొని మా బాబు చిరంజీవి సందీప్ గత 5 ఏళ్లుగా కూడా ఆల్ ఇండియా ర్యాంక్స్ మెరిట్లో సాధించి కొంత ఆర్థికంగా మనం ప్రోత్సాహాన్ని అందిస్తే వారికి బాగా ప్రోత్సాహకరంగా ఉంటుందన్న ఆలోచనతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ద్వారా వారికి సహాయాన్ని అందిస్తున్నాం. అందులో భాగంగా ఇప్పటికీ మరి ఈనాడు చూస్తే బాంబే ఐఐటిలో అంటే ఇప్పుడు ఎంపికైనటువంటి 3తో కలుపుకొని 5 బాంబే ఐఐటిలో చదువుతున్నారు. ఖరగ్పూర్లో ఒక బాబు చదువుతున్నాడు. మరి నీట్లో ఉత్తమ ర్యాంక్ సాధించి జిప్మర్లో 2 చదువుతున్నారు. ఇటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తుంటే మాకెంతో తృప్తి. వారు ఎక్కడున్నా వారి ఆశీస్సులు ఈ చిరంజీవులకి ఉంటాయని భావించి మరి బాబు ఈ కార్యక్రమాన్ని అందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి మంత్రి గారి చేతుల మీదుగా ఇద్దామని 3 ఎవరైతే విద్యార్థులు ఉన్నారో రేపు ఉదయమే వారు మళ్ళా వెళ్ళి బాంబే ఐఐటిలో పొద్దున్నే వెళ్ళాలి. మరి కాలం వారికి చాలా వాల్యుబుల్ కాబట్టి క్రమశిక్షణ తెలిసి మేమంతా కూడా సమయపాలనకి ప్రాముఖ్యతను ఇస్తున్నాం. అయితే పెద్దవారు మాట్లాడే ముందు ఒక కుటుంబ సభ్యురాలిగా 5 years బ్యాక్ ఇలా తాతగారి పేరు మీద ఏదైనా చేయాలి అని ఫస్ట్ థాట్ వచ్చినప్పుడు ఒరిజినల్గా అనుకున్నది ఏదైనా ఆర్గనైజేషన్కి లంప్ సమ్లో డొనేట్ చేయడమా లేదా ఏదైనా అసెట్కి తాతగారి పేరు పెట్టమని డొనేట్ చేయడం అని అనుకున్నాను. బట్ ఆఫ్టర్ థింకింగ్ ఓవర్ ఇట్ ఫర్ a few days I thought it was completely foolish of myself to think that way. Like వేరే ఆర్గనైజేషన్ డొనేట్ చేసి వాళ్ళు ఎలా యూటిలైజ్ చేస్తారో తెలియదు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ తాతగారి సింప్లిసిటీ, he always gave value to character and his profession along with service. అలాంటి ఐడియాతో ఉన్నాయకి ఆయన పేరు మీద ఏదో బిల్డింగ్ ఏదో ఇట్ ఈస్ నాట్ అ ట్రూ ట్రిబ్యూట్ టు హిమ్. సో దట్స్ వెన్ ఐ థాట్ the real tribute to him is doing something to encourage education, because మా అందరికి విత్ ఇన్ ద ఫ్యామిలీ అమ్మ చెప్పినట్టు ఆల్వేస్ వాళ్ళు పబ్లిక్ లైఫ్ లో ఉన్నా లేదా మెడికల్ ప్రొఫెషన్ లో ఉన్నా మా అందరికి ఫస్ట్ ప్రయారిటీ వాజ్ ఆల్వేస్ ఎడ్యుకేషన్ గ్రోయింగ్ అప్. అండ్ హీ హిమ్సెల్ఫ్ ఆయన చనిపోగానే ఆయన మోర్టల్ రిమైన్స్ ని లైక్ హీ డొనేటెడ్ దెమ్ టు గుంటూరు మెడికల్ కాలేజ్. అది ఆయన అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి ముందే చెప్పారు. అండ్ మై పేరెంట్స్ ఫుల్ఫిల్ దిస్ విష్. ఇప్పుడు మొన్న కేరళలో చూసాం, ఆ పేపర్లో కూడా రాశారు, రూపాయికే ఆయన సేవలు అందిస్తూ చివరి వరకు ఒక డాక్టర్ 91 సంవత్సరాల వరకు ఆయన జీవించారు. ఆ విధంగా మనకి మన ప్రాంతంలో కూడా రూపాయి డాక్టర్ అను, ₹2 డాక్టర్ అను ప్రతి ఒక్క కుటుంబాన్ని హత్తుకునే విధంగా, దగ్గర చేసుకునే విధంగా కష్టపడిన మహానుభావులు అందరూ కూడా. సో ఆ జయంతి సందర్భంగా విలువలతో కూడిన రాజకీయాల కోసం సమాజంలో మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని మన పెద్దలు మనకు నేర్పించిన విలువల్ని కాపాడడం అనేది సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఎన్నో టెంప్టేషన్స్ ఉంటాయి. నేను దాకా అన్నట్టు ఖర్చులు కూడా ప్రతి ఒక్కరికి పెరిగిపోతూనే ఉన్నాయి. అది బ్యాలెన్స్ చేసుకుని జీవితంలో ఆదర్శవంతంగా నిలబడాలి, కష్టపడి బతకాలి అనే ఆలోచన ఈ జనరేషన్ కూడా రావడం అనేది నిజంగా తల్లిదండ్రులు వాళ్ళు నేర్పించిన విధానం. సో ఈ కార్యక్రమం ద్వారా
ఆ ముగ్గురు విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను మనస్ఫూర్తిగా నేను వారికి అభినందిస్తున్నాను. భవిష్యత్తులో మీరందరూ కూడా ఎప్పుడైనా సరే మీది తినాలి మాది తినాలి ఇప్పుడు, సో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎదగాలి, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలి. ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా సందీప్ ముందుకు వచ్చాడో ఆ విధంగా మనం ప్రతి ఒక్కరిని కూడా విద్యార్థిని ముందు తీసుకెళ్ళడానికి, సౌకర్యాలు కల్పించడానికి, మెరుగైన వసతులు కల్పించడానికి అందరం కలిసికట్టుగా ముందుకెళ్దామనే సందర్భంగా మరొకసారి పెద్దలు ఉమ్మగారు నన్ను ఆహ్వానించినందుకు చక్కటి కార్యక్రమంలో కుటుంబ సభ్యుడిగా మీ అందరితో పాటు, ఎందుకంటే ఉమ్మగారు రాజకీయాల్లో నేను శాసనసభ్యుడు అయినప్పటి నుంచి కలిసి ఉన్నాం. ఏ సందర్భంలో మేము ఫోన్లో మాట్లాడుకున్నా కలుసుకున్నా ఒకటే మాట్లాడతాం, పార్టీతో సంబంధం లేదు, నిజాయితీగా బతకాలి, మంచి పనులు చేయాలి, 10 మందికి మనం ఏంటో మనం చేసి చూపిద్దాం, మన మాటలతో కాదనే విషయం ఎప్పుడు కూడా ఉమ్మగారు నాకు గుర్తు చేస్తూ ఉంటారు. నిజంగా ఆమెలో ఉన్న గొప్పతనం, ఆమెలో ఉన్న సింప్లిసిటీ, ఏ విధంగా మామగారు హరిప్రసాద్ గారు ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చారో ఈరోజు సందీప్ కూడా ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడం అదృష్టంగా నేను భావిస్తూ, I wish you all the best and God bless you with everything that you do in the future to you and your family.